The Wondrous Women, Class 5, Unit 5, Part 1. The Wondrous Women. What do you see in the picture? ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలో పిక్చర్లో ఎవరెవరున్నారు? పేరెంట్స్ ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయి మదర్ తెరీసా వేషంలో స్టేజ్ మీద నిలబడి ఉంది. పేరెంట్స్ అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంకొక అమ్మాయి కూడా స్టేజ్ మీద డయాస్ దగ్గర నిలబడి ఉంది. ఇంకా ఎవరెవరున్నారు? చిల్డ్రన్, పిల్లలు కూడా ఉన్నారు కదా, పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పిక్చర్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం మన లెసన్లో చూద్దాం. ద వండరస్ విమెన్. లిజన్ కేర్ఫుల్లీ. హాయ్, ఐఎమ్ అమీనా. టుడే we are celebrating our school day. The jubilant atmosphere at school made me rush towards it. I am very excited as my parents were invited by the headmaster on the occasion. After a long while, I am going to see all my friends today. I sat in the first row with my brother in my lap and my parents on either side. The program started. One after the other, my schoolmates performed different activities, but out of all, the role play on the wondrous women performed by my friends touched my heart. Now I would like to share those dialogues with all of you. Hi, I am Ameena. What was the name of the girl? Ameena. ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి ఆ అమ్మాయి పేరు ఏంటి? అమీనా. టుడే we are celebrating our school day. సెలబ్రేటింగ్ అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సంబరాలలాగా జరుపుకుంటున్నారు, పండగలాగా జరుపుకుంటున్నారు అనమాట. ఏం జరుపుకుంటున్నారు? వాట్ వర్ దే గోయింగ్ టు సెలబ్రేట్? స్కూల్ డే. మనం కూడా స్కూల్లో యానివర్సరీ జరుపుకుంటాం కదా, స్కూల్ యానివర్సరీ. అదేవిధంగా అమీనా వాళ్ళ స్కూల్లో కూడా యానివర్సరీ జరుగుతుందన్నమాట. ద జూబిలెంట్ అట్మాస్ఫియర్ అట్ స్కూల్ మేడ్ మీ రష్ టువర్డ్స్ ఇట్. జూబిలెంట్. జూబిలెంట్ మీన్స్ సంతోషంగా, ఆనందంగా, అక్కడ పండగ వాతావరణంలాగా ఉంది కదా, అందుకని అటువంటి వాతావరణం, సంతోషదాయకరమైనటువంటి వాతావరణం. అట్మాస్ఫియర్ మీన్స్ వాతావరణం. జూబిలెంట్ అట్మాస్ఫియర్ అంటే సంతోషకరమైనటువంటి వాతావరణం ఆ స్కూల్లో ఆ విధంగా ఉండటం వలన ఆ అమ్మాయి రష్ టువర్డ్స్ ఇట్ అంటే గబగబా వేగంగా పరిగెత్తుకుంటా వెళ్ళిందనమాట సంతోషంగా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ మై పేరెంట్స్ వర్ ఇన్వైటెడ్ బై ద హెడ్ మాస్టర్ ఆన్ ద ఒకేషన్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్ అంటే ఎంతో సంతోషంగా, ఆతృతగా, ఉత్తేజితంగా ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకని? మై పేరెంట్స్ వర్ ఇన్వైటెడ్ బై ద హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడు వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. ఎక్కడికి? ఆన్ ద ఒకేషన్ అంటే ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి స్కూల్ డే సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేశారు. హూ ఇన్వైటెడ్? ఎవరు ఇన్వైట్ చేశారు? హెడ్ మాస్టర్. ఆఫ్టర్ అ లాంగ్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ టుడే. చాలా రోజుల తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవబోతున్నాను అని చెప్తుందనమాట. ఎవరు ఇక్కడ మనకి చెప్తుంది? అమీనా. ఐ సాట్ ఇన్ ద ఫస్ట్ రో విత్ మై బ్రదర్ ఇన్ మై ల్యాప్ అండ్ మై పేరెంట్స్ ఆన్ ఎయిదర్ సైడ్. అక్కడ మనం ఇందాక బొమ్మలో చూసాం కదా, ఆ బొమ్మలో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఇక్కడ ఇన్ ద ల్యాప్ అంటే ఒళ్ళో వాళ్ళ బ్రదర్ని ఉంచుకొని ఇక్కడ కూర్చొని ఉందన్నమాట. ఎవరు కూర్చున్నారు? హుయిషి? అమీనా. అమీనా ఒళ్ళో వాళ్ళ బ్రదర్ని ఉంచుకుంది. ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ పేరెంట్స్.
అటు ఇటు ఎవరున్నారు ఆ అమ్మాయికి? వాళ్ళ అమ్మ, నాన్న చెరొక వైపు కూర్చొనున్నారనమాట. I sat in the first row with my brother in my lap and my parents on either side. The program started. అక్కడ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. One after the other, my schoolmates performed different activities. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ స్కూల్మేట్స్ అంటే ఆ అమ్మాయి చదువుతున్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు, ప్రదర్శన ఇస్తున్నారు. డిఫరెంట్ యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారనమాట. బట్ అవుట్ ఆఫ్ ఆల్, ద రోల్ ప్లే అండ్ ద వండరస్ విమెన్ పర్ఫార్మ్డ్ బై మై ఫ్రెండ్స్ టచ్డ్ మై హార్ట్. అన్నిటికంటే కూడా వండరస్ ఉమెన్ అంటే అద్భుతమైన మహిళలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మహిళల గురించి జరిగినటువంటి రోల్ ప్లే ఆ అమ్మాయికి చాలా బాగా నచ్చిందంట. ఇట్ టచ్డ్ హర్ హార్ట్, హృదయాన్ని తాకింది. అంత చక్కగా పర్ఫామ్ చేశారనమాట, ప్రదర్శించారనమాట. నౌ ఐ వుడ్ లైక్ టు షేర్ దోస్ డైలాగ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితోటి కూడా నేను ఆ డైలాగ్స్ పంచుకోవాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను అని అమీనా చెప్తుందనమాట. లిజన్ కేర్ఫుల్లీ. హాయ్, ఐఎమ్ అమీనా. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ స్కూల్ డే. The jubilant atmosphere at school made me rush towards it. I am very excited as my parents were invited by the headmaster on the occasion. After a long while, I am going to see all my friends today. I sat in the first row with my brother in my lap and my parents on either side. The program started. One after the other, my schoolmates performed different activities. But out of all, the role play and the wondrous women performed by my friends touched my heart. Now, I would like to share those dialogues with all of you. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వండరస్ ఉమెన్ లెసన్కి సంబంధించి మొదటి పేరాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు, ఆపోజిట్ వర్డ్స్, అంటే వ్యతిరేక పదాలు, ప్లూరల్స్ గురించి తెలుసుకుందాం. సెలబ్రేటింగ్ పండుగలా జరుపుకొను. అట్మాస్ఫియర్ వాతావరణం. ఎగ్జైటెడ్ ఉత్తేజితం. ఇన్వైటెడ్ ఆహ్వానించెను. హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడు. జూబిలెంట్ ఆనందోత్సాహాలతో కూడిన. ఒకేషన్ సందర్భం. ల్యాబ్ ఒడి. ప్రోగ్రామ్ కార్యక్రమం. స్టార్టెడ్ ప్రారంభమయ్యెను. పర్ఫార్మ్డ్ ప్రదర్శించెను. డిఫరెంట్ వేర్వేరు. యాక్టివిటీస్ కార్యకలాపాలు. వండరస్ అద్భుతమైన. విమెన్ స్త్రీలు. ఆపోజిట్ వర్డ్స్. టుడే టుమారో. సెలబ్రేట్ గ్రీవ్. ఫ్రెండ్ ఎనిమీ. సిట్ స్టాండ్. బ్రదర్ సిస్టర్. డిఫరెంట్ సేమ్. లైక్ dislike. Jubilant unhappy. Excite bore. Headmaster headmistress. After before. Finish start. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏదైనా సరే మనం పదాలు చదివేటప్పుడు వర్డ్స్ ఏవైనా సరే ఉన్నప్పుడు ఆ వర్డ్లో గనక లాస్ట్లో ఆర్ అనే లెటర్ కనుక వస్తే మనం సైలెంట్ చేయాలన్నమాట. చివరిలో ఆర్ అనేది రా సౌండ్ పలకూడదు ఎప్పుడైనా సరే. ఆఫ్టర్ అని ర్ర పలకూడదు. ఆఫ్టర్. సిస్టర్. హెడ్ మాస్టర్. ర్ సైలెంట్ అనమాట. బ్రదర్. ఆర్ అనేది పలకూడదు, గమనించుకోండి. ప్లూరల్స్. స్కూల్ స్కూల్స్. డే
డేస్, పేరెంట్, పేరెంట్స్, హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, రో, రోస్, బ్రదర్, బ్రదర్స్, స్కూల్మేట్, స్కూల్మేట్స్, ఉమెన్, విమెన్, డైలాగ్, డైలాగ్స్, ఉమన్, విమెన్. అక్కడ మనం డబ్ల్యూ ఉన్నా కూడా వి సౌండ్ వచ్చింది అనమాట. విమెన్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్? ఆ అమ్మాయి పేరు ఏంటి? ద నేమ్ ఆఫ్ ద గర్ల్ వాజ్ అమీనా. వాట్ వర్ దే గోయింగ్ టు సెలబ్రేట్? ఏం సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వాళ్ళు? దే వర్ గోయింగ్ టు సెలబ్రేట్ దేర్ స్కూల్ డే. హౌ వాజ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద స్కూల్? స్కూల్లో వాతావరణం ఎలా ఉంది? అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అట్ ద స్కూల్ ద అట్మాస్ఫియర్ వాజ్ జూబిలెంట్. అంటే ఆనందోత్సాహాలతో సంతోషకరంగా ఉందన్నమాట. వై డిడ్ షీ ఎగ్జైట్? ఎందుకని ఆ అమ్మాయి అంత సంతోషంగా ఆ విధంగా ఉంది? షీ వాజ్ ఎగ్జైటెడ్ యాజ్ హర్ పేరెంట్స్ వర్ ఇన్వైటెడ్ బై హెడ్ మాస్టర్ టు ద అకేషన్. వాళ్ళ పేరెంట్స్ని హెడ్ మాస్టర్ ఇన్వైట్ చేశారనమాట. ప్రధానోపాధ్యాయులు వారు ఇన్వైట్ చేశారు. హూ వాజ్ ఎగ్జైటెడ్? ఎవరు ఎగ్జైట్ అవుతుంది? ఎవరు? అమీనా. హూ వాజ్ ఇన్వైటెడ్ హర్ పేరెంట్స్? ద హెడ్ మాస్టర్ వాజ్ ఇన్వైటెడ్ హర్ పేరెంట్స్. ఎవరు ఇన్వైట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ని? ద హెడ్ మాస్టర్. హూ వాజ్ గోయింగ్ టు సీ హర్ ఫ్రెండ్స్? ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకోబోతుంది ఇప్పుడు? ఎవరు? అమీనా. అమీనా వాజ్ గోయింగ్ టు సీ హర్ ఫ్రెండ్స్. వేర్ డిడ్ షీ సిట్? ఎక్కడ కూర్చుంది ఆ అమ్మాయి ఆ ఫంక్షన్లో? అక్కడ స్కూల్ డే జరుగుతుంటే షీ శాట్ ఇన్ ద ఫస్ట్ రో. మొట్టమొదటి రోలో కూర్చుంది కదా, మొదటి వరుసలో కూర్చొని ఉంది కదా ఆ అమ్మాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్లో వేర్ ఈజ్ అమీనా? షీ శాట్ ఇన్ ద ఫస్ట్ రో. ఫస్ట్ రోలో కూర్చొని ఉంది. హూ వాజ్ దేర్ ఇన్ హర్ ల్యాప్? ఆ అమ్మాయి ఒళ్ళో కూర్చొని ఉంది. ఎవరు? హర్ బ్రదర్ వాజ్ దేర్ ఇన్ హర్ ల్యాప్. వాళ్ళ తమ్ముడు కూర్చొని ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. హూ శాట్ ఎయిదర్ సైడ్ ఆఫ్ అమీనా? అమీనాకి ఇరువైపులా ఎవరు కూర్చొని ఉన్నారు? అమీనాస్ పేరెంట్స్ శాట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ హర్. వాళ్ళ అమ్మా నాన్న పేరెంట్స్ కూర్చొని ఉన్నారు. డిడ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్? డిడ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్? ఎస్, ద ప్రోగ్రామ్ స్టార్టెడ్. ప్రోగ్రాము స్టార్ట్ అయ్యింది. వాట్ డిడ్ షీ వాంట్ టు షేర్ విత్ అస్? ఆ అమ్మాయి మనతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటుంది? షీ వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్. డైలాగ్స్ చెప్పాలనుకుంటుంది. హూ వర్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్? అక్కడ యాక్టివిటీసు ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు ప్రదర్శిస్తున్నారు? అమీనా స్కూల్మేట్స్ పర్ఫార్మ్డ్ యాక్టివిటీస్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద రోల్ ప్లే? అక్కడ ఆ అమ్మాయి చూసినటువంటి ఆ రోల్ ప్లే పేరు ఏంటి? ద వండరస్ విమెన్. విచ్ యాక్టివిటీ టచ్డ్ హర్ హార్ట్? ఆ అమ్మాయి హృదయాన్ని తాకినటువంటి ఆ అద్భుతమైనటువంటి యాక్టివిటీ ఏంటి? ద వండరస్ విమెన్ టచ్డ్ హర్ హార్ట్. హూ వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్? ఎవరు డైలాగ్స్ షేర్ చేయాలనుకుంటున్నారు? అమీనా. అమీనా వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్. ఫ్రమ్ విచ్ యాక్టివిటీ డిడ్ షీ వాంట్ టు షేర్ ద డైలాగ్స్? ఏ యాక్టివిటీ నుంచి ఆ అమ్మాయి డైలాగ్స్ షేర్ చేయాలనుకుంటుంది మనతోటి? షీ వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్ ఫ్రమ్ ద రోల్ ప్లే వండరస్ విమెన్. హూ వాజ్ టచ్డ్ బై ద రోల్ ప్లే? అమీనా వాజ్ టచ్డ్ బై ద రోల్ ప్లే. ఆ అమ్మాయికి ఆ వండరస్ ఉమెన్ అనేది బాగా నచ్చిందనమాట. అందులో ఉన్నటువంటి ఒక్కొక్క స్త్రీ గురించి, అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మహిళల గురించి అనమాట. కాబట్టి ఆ అమ్మాయికి బాగా నచ్చి తను మనతోటి
ఆ డైలాగ్స్ ఏమేం చెప్పారు పిల్లలు అనేది పంచుకోవాలనుకుంటుందనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పార్ట్. మనం మొదటి భాగంలో చూసాం గదా! అమీనా అక్కడ వాళ్ళ ఫ్రెండ్సు ప్రదర్శించినటువంటి అంటే పెర్ఫార్మ్ చేసినటువంటి యాక్టివిటీస్‌లోంచి 'ద వండరస్ వుమెన్' అనేది తనకు బాగా నచ్చిందని, దానికి సంబంధించిన డైలాగ్స్ మనతో షేర్ చేసుకోవాలని ముందు భాగంలో తెలుసుకున్నాం. మొట్టమొదట శ్రావణి యాజ్ మదర్ తెరేసా. అంటే శ్రావణి అనే అమ్మాయి మదర్ తెరేసా లాగా యాక్ట్ చేస్తూ రోల్ ప్లేలో తన డైలాగ్స్ చెప్పిందనమాట. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. I see God in every human being. Service to human is service to God. Helping hands are better than praying lips. So, my dear children, serve the needy. In service alone you find true happiness. God bless you. శ్రావణి యాజ్ మదర్ తెరేసా. శ్రావణి అనే అమ్మాయి మదర్ తెరేసా లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. అంటే దేవుడికి ధన్యవాదాలు చెప్పాలని అంటుంది, థ్యాంక్స్ చెప్పాలని అంటుంది శ్రావణి మదర్ తెరేసా పాత్ర పోషిస్తూ. ఎందుకని? ఫర్ హిస్ మెర్సీ అంటే తనకి దయగలిగినటువంటి హృదయం కలిగి ఉన్నందుకు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అనని. ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నేను దేవుణ్ణి ప్రతి మానవునిలో కూడా చూస్తాను. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. హ్యూమన్ బీయింగ్స్కి సేవ చేయటం అనేది దేవుడికి సేవ చేసినట్టే అనమాట. మదర్ తెరేసా గురించి మీకు తెలుసు కదా. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. అంటే సహాయం చేసేటువంటి చేతులు ప్రార్థన చేసే పెదవుల కన్నా ఎంతో మంచిది అని అనమాట. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మనకి మదర్ తెరేసా గారు చెప్పినటువంటి ఒక సూక్తి అనేది ఉంది కదా. సో మై డియర్ చిల్డ్రన్, సర్వీస్ ద నీడీ. సర్వ్ ద నీడీ. కాబట్టి మనం ఏం చేయాలి? నీడీ అంటే అవసరం ఉన్న వాళ్ళకి, ఏదైతే అవసరంలో ఉంటారో అలాంటి అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయాలి. ఇన్ సర్వీస్ అలోన్ యు ఫైండ్ ట్రూ హ్యాపీనెస్. మీరు గనక ఇతరులకి హెల్ప్ చేస్తే, సేవ చేస్తే నిజమైనటువంటి సంతోషాన్ని పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని చెప్పిందనమాట. ఈ డైలాగ్స్ అని ఎవరు చెప్పారు? శ్రావణి. శ్రావణి మదర్ తెరేసా లాగా యాక్ట్ చేస్తూ మదర్ తెరేసా గురించి ఆమె మాటల్లో మనకు చెప్పిందనమాట. లిజన్ కేర్ఫుల్లీ. శ్రావణి యాజ్ మదర్ తెరేసా. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. So, my dear children, serve the needy. In service alone, you find true happiness. God bless you. మనం ఇప్పుడు చదివినటువంటి మదర్ తెరేసా గురించి అందులో ఉన్నటువంటి కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మెర్సీ దయ, సర్వీస్ సేవ, హెల్ప్ సహాయం, క్రయింగ్ ఏడ్చుట, చిల్డ్రన్ పిల్లలు, నీడీ అవసరం, అలోన్ ఒంటరిగా, ట్రూ ఒప్పు నిజం, బ్లెస్ ఆశీర్వదించుట, హ్యాపీనెస్ సంతోషించుట. ఆపోజిట్ వర్డ్స్ థ్యాంక్ సారీ, మెర్సీ క్రూయల్, హెల్ప్ హిండర్, నీడీ అఫ్లుయెంట్, అలోన్ టుగెదర్, ఫైండ్ లూజ్, యూ ఐ. ప్లూరల్స్ హ్యాండ్ హ్యాండ్స్, లిప్
లిప్స్, చైల్డ్, చిల్డ్రన్. మీకు తెలుసు కదా, ప్లూరల్స్ అంటే మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం ప్లూరల్ అంటాం. సింగులర్, ప్లూరల్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. వై డూ వీ థ్యాంక్ఫుల్ టు గాడ్? We thankful to God for His mercy. Where did she see God? She saw God in every human being. What were better than praying lips? Helping hands were better than praying lips. To whom did we serve? We serve the needy. When do we find true happiness? In service alone, we find true happiness. Who was acting as Mother Teresa? Who was acting as Mother Teresa? శ్రావణి వాజ్ యాక్టింగ్ యాజ్ మదర్ తెరేసా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రశ్నలన్నీ కూడా మన లెసన్లో వచ్చినాయి కదా. మళ్ళీ ఒకసారి తెలుగులో కూడా చెప్తాను చూడండి. వై డూ వీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అంటే మనము దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు తెలపాలి. వీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మెర్సీ. మెర్సీ అంటే దయ, దయ కలిగి ఉంటాడు కాబట్టి మనం దేవుడికి ధన్యవాదాలు తెలియజేయాలి అని చెప్తుంది. వేర్ డిడ్ షీ సీ గాడ్? దేవుణ్ణి మదర్ తెరేసా ఎక్కడ చూస్తుంది? షీ సా గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అందరిలో కూడా, మానవులందరిలో కూడా దేవుడు అనేవాడు ఉంటాడు, మంచి హృదయం అనేది ఉంటుంది అని చెప్తుంది. వాట్ వర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్? ప్రార్థించే పెదవుల కన్నా ఏవి బెటర్ అని చెప్తుంది? హెల్పింగ్ హ్యాండ్స్, సహాయం చేసే చేతులు ప్రార్థించే పెదవుల కన్నా మంచిది అని చెప్తుంది. టు హూమ్ డిడ్ వి సర్వ్? మనం ఎవరికి సేవ చేయాలి? వి సర్వ్ ద నీడీ. అవసరం ఉన్న వాళ్ళకి, ఎవరికైతే అవసరం ఉంటుందో, సహాయం చేయాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళకి మనం సేవ చేయాలి. వెన్ డూ వీ ఫైండ్ ట్రూ హ్యాపీనెస్? మనం నిజమైనటువంటి సంతోషాన్ని ఎప్పుడు పొందుతాము? ఇన్ సర్వీస్ అలోన్ వీ ఫైండ్ ట్రూ హ్యాపీనెస్. మనము ఒక్కళ్ళమే ఒంటరిగా సహాయం కనుక చేసామంటే మనకి నిజమైన సంతోషం అనేది కలుగుతుందన్నమాట, మనకి ఇతరులకి సేవ చేయటం వల్ల, సహాయం చేయటం వలన. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ మదర్ తెరేసా? శ్రావణి వాజ్ యాక్టింగ్ యాజ్ మదర్ తెరేసా. మదర్ తెరేసా లాగా ఎవరు యాక్ట్ చేశారు? శ్రావణి. ద వండరస్ ఉమెన్, క్లాస్ 5, యూనిట్ 5, పార్ట్ 3. కల్పనా చావ్లా. Revati as Kalpana Chawla. Hello friends, do you know me? I'm Kalpana Chawla, the first Indian woman who traveled in space. I was very excited to view the beautiful blue earth from space. Beautiful blue earth from space. Traveling in space is a wonderful experience. I believe in one thing. Nothing is impossible if you have a strong faith. Thank you, friends. Who was acting as Kalpana Chawla? రేవతి. రేవతి అనే అమ్మాయి కల్పనా చావ్లా లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. హలో ఫ్రెండ్స్, డూ యూ నో మీ? నేనెవరో మీకు తెలుసా? ఐఎమ్ కల్పనా చావ్లా. హూ వాజ్ షీ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఉమెన్? కల్పనా చావ్లా. ఆమె పేరు కల్పనా చావ్లా. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ ట్రావెల్డ్ ఇన్ స్పేస్. అంతరిక్షంలో ప్రయాణించినటువంటి మొట్టమొదటి మహిళ అన్నమాట. ఇండియా తరపున, ఇండియా నుండి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? కల్పనా చావ్లా. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వ్యూ ద బ్యూటిఫుల్ బ్లూ ఎర్త్ ఫ్రమ్ స్పేస్. అంటే అంతరిక్షంలో నుండి, స్పేస్లో నుండి, అంతరిక్షంలో నుండి క్రిందకి చూస్తే మన ఎర్త్ అంటే భూమి ఎలా కనపడుతుంది? ఏ కలర్లో కనపడుతుంది?
బ్లూ కలర్‌లో కనపడుతుందనమాట. ఈ బ్యూటిఫుల్ బ్లూ ఎర్త్‌ని స్పేస్‌లో నుండి చూడాలి, అంతరిక్షంలో నుండి చూడాలి అనేది ఆమెకి కోరికనమాట ఎప్పటినుంచో. ట్రావెలింగ్ ఇన్ స్పేస్ ఈజ్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. అలా అంతరిక్షంలో ప్రయాణించడం అనేది అద్భుతమైనటువంటిది. అద్భుతమైనటువంటి అనుభవం అనమాట ట్రావెల్ చేయటం అనేది. ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఆమె ఒక దాని మీద నమ్మకం ఉంది. ఒకటి నమ్మిద్దనమాట. ఏం నమ్ముతుంది? ఏం మెసేజ్ ఇస్తుంది మనకి? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. నువ్వు గట్టిగా, బలంగా ఏదైనా సంకల్పించుకుంటే అది ఎప్పుడూ కూడా ఇంపాసిబుల్ కాదు. ఖచ్చితంగా పాజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమని చెప్తుంది మనకి కల్పనా చావ్లా జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏది కూడా అసాధ్యం కాదు. ఏదైనా సరే సాధ్యమే. రేవతి యాజ్ కల్పనా చావ్లా. హలో ఫ్రెండ్స్, డూ యూ నో మీ? ఐఎమ్ కల్పనా చావ్లా, the first Indian woman who traveled in space. I was very excited to view the beautiful blue earth from space. Traveling in space is a wonderful experience. I believe in one thing. Nothing is impossible if you have a strong faith. Thank you, friends. మీనింగ్స్. మనం ఇప్పుడు చదివినటువంటి లెసన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ట్రావెల్డ్ ప్రయాణించెను, స్పేస్ అంతరిక్షము, ఎగ్జైటెడ్ ఉత్తేజితం, బ్యూటిఫుల్ అందమైన, ఎర్త్ భూమి, వండర్ఫుల్ అద్భుతమైన, ఎక్స్పీరియన్స్ అనుభవము. ఆపోజిట్ వర్డ్స్ వ్యతిరేక పదాలు. వీటినే యాంటోనిమ్స్ అని కూడా అంటాం. ఫ్రెండ్స్, ఎనిమీస్, బ్యూటిఫుల్, అగ్లీ, వండర్ఫుల్, ఆఫుల్, బిలీవ్, డిస్బిలీవ్, ఇంపాసిబుల్, పాసిబుల్, స్ట్రాంగ్, వీక్, థ్యాంక్, సారీ. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ కల్పనా చావ్లా? కల్పనా చావ్లా లాగా యాక్ట్ చేసింది ఎవరు? రేవతి. రేవతి వాజ్ యాక్టింగ్ యాజ్ కల్పనా చావ్లా. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ట్రావెల్డ్ ఇన్ ద స్పేస్? అంతరిక్షంలో ప్రయాణించినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? కల్పనా చావ్లా. కల్పనా చావ్లా వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ట్రావెల్డ్ ఇన్ ద స్పేస్. వై వాజ్ కల్పనా చావ్లా ఎగ్జైటెడ్? ఎందుకు ఆమె అంత సంతోషంగా ఆ విధంగా ఉంది? షీ వాజ్ ఎగ్జైటెడ్ టు వ్యూ ద బ్యూటిఫుల్ బ్లూ ఎర్త్. అంటే అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ నుంచి బ్లూ ఎర్త్ని చూడాలనుకుంది కదా. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ టు ట్రావెల్ ఇన్ ద స్పేస్? అంతరిక్షంలో ప్రయాణం చేయటం అనేది ఎలాంటి అనుభవం? ట్రావెలింగ్ ఇన్ స్పేస్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది అద్భుతంగా ఉంటుంది, మాటల్లో చెప్పలేని విధంగా మంచి అనుభవం అన్నమాట. వాట్ డిడ్ షీ బిలీవ్ ఇన్? ఆమె ఏమి నమ్ముతుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫెయిత్. మీరు గట్టి నమ్మకాన్ని ఉంచుకొని ఏదైనా సరే చేస్తే ఖచ్చితంగా సాధిస్తారనమాట. ఏది కూడా ఇంపాసిబుల్ కాదు అని చెప్తుంది. దిస్ ఈజ్ పార్ట్ 3. అలేఖ్య యాజ్ శకుంతలాదేవి. హలో, దిస్ ఈజ్ శకుంతలాదేవి. I love mathematics. I play with numbers. My logical thinking commitment title me as the human computer. So, my dear children, put your efforts to be successful in your life. Put your efforts to be successful in your life. Wish you good luck. Who was acting as Shakuntaladevi? శకుంతలాదేవి లాగా యాక్టింగ్ చేస్తున్నది ఎవరు? అలేఖ్య. హలో, దిస్ ఈజ్ శకుంతలాదేవి. ఐ లవ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు. ఎవరికి ఇష్టమంట లెక్కలంటే? శకుంతలాదేవికి అనమాట. ఐ ప్లే విత్ నంబర్స్. ఆమె
నంబర్స్ తోటి ఆడుకుంటుందన్నమాట. మై లాజికల్ థింకింగ్ కమిట్మెంట్ టైటిల్ మీ యాజ్ ద హ్యూమన్ కంప్యూటర్. తనకున్నటువంటి తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్ అంటే తార్కిక ఆలోచన. తర్వాత కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే నిబద్ధత. తను తన సబ్జెక్టు మీద ఉన్నటువంటి నిబద్ధత వల్ల హ్యూమన్ కంప్యూటర్ అనేటువంటి పేరు ఉందన్నమాట. మీరెప్పుడైనా చూసారా? ఎంత పెద్ద లెక్క ఇచ్చినా గానీ కంప్యూటర్‌లో వచ్చేటువంటి ఎంతో తక్కువ సమయంలోనే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది మనం ఏదైనా లెక్క చేసేటప్పుడు. అంతకంటే కూడా ఇంకా తక్కువ సమయంలో తను ఆలోచించి కంప్యూటర్ కంటే ముందే మనకి ఆన్సర్ చెప్పేస్తారనమాట. మీరు యూట్యూబ్‌లో గానీ, ఇంకేదైనా ఛానల్స్‌లో గానీ శకుంతలాదేవికి సంబంధించినటువంటి వీడియోలను ఒకసారి చూడండి. లెక్కలు ఎంత ఫాస్ట్‌గా చేస్తారో. సో, మై డియర్ చిల్డ్రన్, పుట్ యువర్ ఎఫర్ట్స్ టు బీ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఎఫర్ట్ అంటే ప్రయత్నం. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయవంతం అవుతారు. విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో అని చెప్తుందనమాట. విష్ యూ గుడ్ లక్. అలేఖ్య యాజ్ శకుంతలాదేవి. హలో, దిస్ ఈజ్ శకుంతలాదేవి. I love mathematics. I play with numbers. My logical thinking commitment title me as the human computer. So, my dear children, put your efforts to be successful. Put your efforts to be successful in your life. Wish you good luck. ఈ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. కమిట్మెంట్ నిబద్ధత, డియర్ ప్రియమైన, ఎఫర్ట్ ప్రయత్నం, సక్సెస్ఫుల్ విజయవంతమైన, లైఫ్ జీవితం, థింక్ ఆలోచించుట. ఆపోజిట్ వర్డ్స్: కమిట్మెంట్ betrayal, successful, unsuccessful, good, bad. Comprehensive questions. Who was acting as Shakuntaladevi? Shakuntaladevi లాగా యాక్ట్ చేస్తుంది ఎవరు? అలేఖ్య. అలేఖ్య was acting as Shakuntaladevi. Who love mathematics? మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ అంటే లెక్కలంటే ఎవరికి ఇష్టం? శకుంతలాదేవి. శకుంతల లవ్డ్ మ్యాథమెటిక్స్. హూ హ్యాజ్ లాజికల్ థింకింగ్ అండ్ కమిట్మెంట్? తార్కిక ఆలోచన, నిబద్ధత అనేవి ఎవరికి ఉన్నాయి? శకుంతల. శకుంతల హ్యాజ్ లాజికల్ థింకింగ్ అండ్ కమిట్మెంట్. హూ వాజ్ కాల్డ్ యాజ్ ద హ్యూమన్ కంప్యూటర్? హ్యూమన్ కంప్యూటర్ అని ఎవరిని పిలుస్తారు? శకుంతలాదేవి. శకుంతలాదేవి వాజ్ కాల్డ్ యాజ్ హ్యూమన్ కంప్యూటర్. వాట్ వాజ్ శకుంతలాదేవిస్ సజెషన్? మనకి ఏమి సజెషన్ ఇస్తున్నారు? పుట్ యువర్ ఎఫర్ట్స్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. అంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము అని చెప్తున్నారన్నమాట. స్వప్న యాజ్ ఎంఎస్ సుబ్బులక్ష్మి. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ ఎంఎస్ సుబ్బులక్ష్మి? స్వప్న. ద నేమ్ ఆఫ్ ద గర్ల్ వాజ్ స్వప్న. Music is a special gift. Music enthralls human beings as well as animals. I can say that music is magic, but one has to put in a lot of practice and effort. As you know, practice makes a person perfect. I am blessed to perform concerts around the world. So, children, keep on practicing and one day you will become perfect. భజ గోవిందం. మ్యూజిక్ ఈజ్ అ స్పెషల్ గిఫ్ట్. మ్యూజిక్ అంటే సంగీతం. సంగీతం అనేది స్పెషల్ గిఫ్ట్, ప్రత్యేకమైనటువంటి బహుమతి. గిఫ్ట్ అంటే బహుమతి. మ్యూజిక్ ఎంథ్రల్స్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్. ఎంథ్రల్స్ అంటే ఉత్తేజపరచడం అనమాట, ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట. మనం పాట విన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మన కాళ్ళు, చేతులు, శరీరం అంతా కూడా ఊపుతుంటాము. మనకు తెలియకుండానే కదలిక అనేది వచ్చేస్తుంది కదా, అదే అనమాట ఎంథ్రల్స్ అంటే. మ్యూజిక్ ఎంథ్రల్స్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్.
యానిమల్స్ కూడా అలాగే సంగీతాన్ని చక్కగా ఆస్వాదిస్తాయి. ఐ కెన్ సే దట్ మ్యూజిక్ ఈజ్ మ్యాజిక్. మ్యూజిక్ అనేది ఒక తమాషా అన్నమాట. బట్ వన్ హ్యాస్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్. అంటే మనం ఏదైనా సరే పొందాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రయత్నంతో పాటు ప్రాక్టీస్ అనేది కూడా ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్తాం కదా. ఏదైనా సరే బాగా ప్రాక్టీస్ చేస్తే చక్కగా నేర్చుకుంటాం అన్నమాట. యాజ్ యు నో, ప్రాక్టీస్ మేక్స్ అ పర్సన్ పర్ఫెక్ట్. అంటే ప్రాక్టీస్ చేయటం వలన ఎవరైనా సరే పర్ఫెక్ట్గా తయారవుతారు. ఏ విషయాన్నైతే సాధన చేస్తామో దానిలో ఖచ్చితత్వం అనేది వస్తుందన్నమాట. ఐఎమ్ బ్లెస్డ్ టు పర్ఫార్మ్ కన్సర్ట్స్ అరౌండ్ ద వరల్డ్. అంటే వరల్డ్ అంటే ప్రపంచం అన్నమాట. ప్రపంచం అంతా కూడా కచేరీలు, సంగీత కచేరీలు చేశారనమాట సుబ్బలక్ష్మి గారు. ఆ మాటే మనకు చెప్తున్నారు. దేవుడి ఆశీర్వాదం వలన నేను ప్రపంచం అంతా తిరిగి కచేరీలు చేయగలిగాను. కన్సర్ట్స్ అంటే కచేరీలు అనమాట. సంగీత కచేరీలు చేయగలిగాను అని. సో చిల్డ్రన్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అండ్ వన్ డే యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక రోజున మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆ విషయం గురించి మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తుంటారో ఆ విషయంలో నిపుణత అనేది సాధిస్తారు. భజ గోవిందం. లిజన్ కేర్ఫుల్లీ. స్వప్న యాజ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. మ్యూజిక్ ఈజ్ అ స్పెషల్ గిఫ్ట్. మ్యూజిక్ enthralls human beings as well as animals. I can say that music is magic, but one has to put in a lot of practice and effort. As you know, practice makes a person perfect. I am blessed to perform concerts around the world. So children, keep on practicing and one day you will become perfect. భజ గోవిందం. ఈ లెసన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మ్యూజిక్ సంగీతం, స్పెషల్ ప్రత్యేకమైన, గిఫ్ట్ బహుమతి, ఎంథ్రిల్స్ ఉత్సాహం, యానిమల్ జంతువులు, యానిమల్స్ జంతువులు, మ్యాజిక్ తమాషా, ప్రాక్టీస్ సాధన, పర్ఫెక్ట్ ఖచ్చితమైన, బ్లెస్డ్ ఆశీర్వదింపబడెను, పర్ఫార్మ్ ప్రదర్శన, కన్సర్ట్ కచేరీ. స్వప్న వాజ్ యాక్టింగ్ యాజ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. హూ ఎంథ్రల్స్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరు ఉత్సాహాన్ని నింపేది హ్యూమన్ బీయింగ్స్లో? మ్యూజిక్. మ్యూజిక్ ఎంథ్రల్స్ హ్యూమన్ బీయింగ్స్. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా యాక్ట్ చేస్తుంది ఎవరు? స్వప్న. స్వప్న వాజ్ యాక్టింగ్ యాజ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. హూ మేక్స్ అ పర్సన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ అ పర్సన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గా ఉండటానికి ఎవరు ఏం చేయటం వలన మనకి ఎవరు తయారు చేస్తారు అలాగా? ప్రాక్టీస్. మనం సాధన చేయాలి. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేయడం వలన ఏంటి ఉపయోగం? కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, వన్ డే వీ విల్ బికమ్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి మనం ఖచ్చితంగా ఆ విషయంలో పర్ఫెక్ట్గా తయారవుతాం అన్నమాట. నిపుణత సాధిస్తాం. ఆపోజిట్ వర్డ్స్: స్పెషల్, ఆర్డినరీ, పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్, బ్లెస్, కర్స్. ప్లూరల్స్: గిఫ్ట్, గిఫ్ట్స్, యానిమల్, యానిమల్స్, పర్సన్, పీపుల్, డే, డేస్. ద వండరస్ విమెన్. క్లాస్ 5, యూనిట్ 5, పార్ట్ 6. యామిని కృష్ణమూర్తి. Kalyani as Amini Krishnamurthy. Hello dears, I am Amini Krishnamurthy, an Indian classical dancer of Bharatanatyam and Kuchipudi. I have a great passion for dance. Continuous efforts and hard work lead to excellence. So children, enhance your passions. All the best. Who was acting as Amini Krishnamurthy?
కళ్యాణి కదా. కళ్యాణి అనే అమ్మాయి యామిని కృష్ణమూర్తిలాగా యాక్ట్ చేస్తుంది. హలో డియర్స్, ఐఎమ్ యామిని కృష్ణమూర్తి, అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఆఫ్ భరతనాట్యం అండ్ కూచిపూడి. హూ వాజ్ యామిని కృష్ణమూర్తి? యామిని కృష్ణమూర్తి ఎవరు? డాన్సర్, క్లాసికల్ డ్యాన్స్, శాస్త్రీయమైనటువంటి నృత్యం చేసేటువంటి డ్యాన్సర్ అనమాట. భరతనాట్యము కూచిపూడి రెండు కూడా చక్కగా చేస్తారనమాట. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ డ్యాన్స్. గ్రేట్ అంటే గొప్ప, ప్యాషన్ అభిరుచి. ఆమెకి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ లీడ్ టు ఎక్సలెన్స్. కంటిన్యూస్ అంటే నిరంతరం కూడా, ఎఫర్ట్స్ ప్రయత్నం చేస్తుండాలి, అండ్ హార్డ్ వర్క్ కష్టపడి పనిచేయాలి. దేనికైనా సరే, ఏదైనా సరే విషయాన్ని ఒకదాన్ని మనం సాధించాలి అనంటే దానికి ప్రయత్నం అనేది ఉండాలి, సాధన అనేది కూడా ఉండాలన్నమాట. ఆ రెండిటి వల్ల ఏమవుతుంది? లీడ్ టు ఎక్సలెన్స్ అంటే ఎక్సలెంట్గా, అద్భుతంగా తయారవుతాం అన్నమాట. ఆ విషయంలో నైపుణ్యం అనేది పొందుతామన్నమాట. సో చిల్డ్రన్, ఎన్హాన్స్ యువర్ ప్యాషన్స్. మీ అభిరుచుల్ని పెంచుకోండి. ఆల్ ద బెస్ట్. కళ్యాణి యాజ్ యామిని కృష్ణమూర్తి. హలో డియర్స్, ఐఎమ్ యామిని కృష్ణమూర్తి, అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఆఫ్ భరతనాట్యం అండ్ కూచిపూడి. I have a great passion for dance. Continuous efforts and hard work lead to excellence. So children, enhance your passions. All the best. మనం చదివినటువంటి ఈ లెసన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్: డియర్ ప్రియమైన, క్లాసికల్ శాస్త్రీయ, డాన్సర్ నాట్యం చేసేవారు, గ్రేట్ గొప్ప, ప్యాషన్ అభిరుచి, కంటిన్యూయస్ నిరంతరం, ఎఫర్ట్ ప్రయత్నం, చిల్డ్రన్ పిల్లలు, ఎన్హాన్స్ మెరుగుపరచడం, ఎక్సలెన్స్ ఎక్సలెంట్ అద్భుతమైన, ప్లూరల్స్ చైల్డ్, చిల్డ్రన్. ఆపోజిట్ వర్డ్స్: గ్రేట్ ఆర్డినరీ, కంటిన్యూయస్ డిస్కంటిన్యూయస్, హార్డ్ స్మూత్, ఎక్సలెన్స్ ఇన్ఫీరియారిటీ, ఎన్హాన్స్ డిమినిష్, బెస్ట్ వర్స్ట్. ఇక్కడ మనకిచ్చినటువంటి పదాల్లో మీరు గుర్తుంచుకోండి, ఏ పదానికైనా సరే చివర ఆర్ గనక వచ్చిందంటే మనము రా సౌండ్ పలకము. డియర్ డియర్ పలకూడదనమాట. డియర్. డాన్సర్ ఆర్ సౌండ్ మనకి నోట్ లోపలే ఆగిపోవాలి. డియర్ డాన్సర్. గుర్తుంచుకోండి. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ యామిని కృష్ణమూర్తి? యామిని కృష్ణమూర్తి లాగా యాక్ట్ చేస్తుంది ఎవరు? కళ్యాణి. కళ్యాణి వాజ్ యాక్టింగ్ యాజ్ యామిని కృష్ణమూర్తి. హూ వాజ్ యామిని కృష్ణమూర్తి? యామిని కృష్ణమూర్తి ఎవరు? షీ వాజ్ అ క్లాసికల్ డాన్సర్. శాస్త్రీయ నృత్యం చేసేటువంటి నృత్యకారిణి. హూ హ్యాజ్ అ గ్రేట్ ప్యాషన్ ఫర్ డ్యాన్స్? డ్యాన్స్ అంటే ఎక్కువ అభిరుచి ఉన్నది ఎవరికి? యామిని కృష్ణమూర్తి. యామిని కృష్ణమూర్తి హ్యాజ్ అ ప్యాషన్ ఫర్ డ్యాన్స్. వాట్ డిడ్ యూ గెట్ విత్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్? మనం నిరంతరం సాధన చేయటం వలన, కష్టపడి పనిచేయటం వలన ఏం పొందుతాము, ఏం పొందగలము? కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ లీడ్స్ టు ఎక్సలెన్స్. అంటే ఏదైనా సరే ఒక పనిని మనము కనుక ఎక్కువ ప్రయత్నం చేస్తూ, కష్టపడి కనుక హార్డ్ వర్క్ చేస్తూ కనుక ఉంటే మనం అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదిస్తామన్నమాట ఆ పనిలో. హూ సెడ్ టు ఎన్హాన్స్ అవర్ ప్యాషన్స్? మన అభిరుచుల్ని మెరుగుపరుచుకోమని చెప్పి మనకి ఎవరు చెప్తున్నారు? యామిని కృష్ణమూర్తి. ద వండరస్ విమెన్. క్లాస్ 5 యూనిట్ 5
పార్ట్ 7 సరోజినీ నాయుడు. ఇప్పుడు చెప్పబోయేటువంటి లెసన్‌కి ముందు 6 వీడియోలు ఈ లెసన్‌కి సంబంధించి తయారు చేయటం జరిగింది. ఇది పార్ట్ 7. సరళ యాజ్ సరోజినీ నాయుడు. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ సరోజినీ నాయుడు? సరళ. సరళ అనే అమ్మాయి సరోజినీ నాయుడులాగా యాక్ట్ చేస్తుందన్నమాట. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సరోజినీ నాయుడు. రైటింగ్ పోయిటరీ ఈజ్ మై హాబీ. పీపుల్ కాల్ మీ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. Since my 14th year, I have been writing poetry. I say that you can also become a poet if you have an urge, vision, and creativity. I wish you good luck in all your efforts. Who was acting as Sarojini Naidu? Sarojini Naidu లాగా ఎవరు యాక్ట్ చేస్తున్నారు? సరళ. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సరోజినీ నాయుడు. మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ? సరోజినీ నాయుడు గురించి. రైటింగ్ పోయిటరీ ఈజ్ మై హాబీ. హాబీ అంటే అలవాటు. ఏం అలవాటు ఉంది సరోజినీ నాయుడుకి? రైటింగ్ పోయిటరీ. పోయిటరీ అంటే కవిత్వం. కవిత్వం రాయడం సరోజినీ నాయుడుకి అలవాటు అనమాట. పీపుల్ కాల్ మీ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ప్రజలు ఏమని పిలుస్తారంట? నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారత గాన కోకిల అనమాట. సిన్స్ మై 14th ఇయర్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ పోయిటరీ. ఎప్పటి నుంచి రాస్తున్నారు పోయిటరీ సరోజినీ నాయుడు? 14th ఇయర్ అంటే 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఆమె కవిత్వం రాస్తున్నారనమాట. ఐ సే దట్ యూ కెన్ ఆల్సో బికమ్ అ పోయెట్. మీరు కూడా కవిగా మారవచ్చు. ఎలా? ఇఫ్ యూ హ్యావ్ అన్ అర్జ్, విజన్ అండ్ క్రియేటివిటీ. అర్జ్ అంటే కోరిక, ఆసక్తి. మనలో ఆ కోరిక అనేది పురికొల్పబడాలన్నమాట. విజన్ అంటే దృష్టి. క్రియేటివిటీ నైపుణ్యత. ఇవన్నీ కనుక ఉంటే మనం కూడా కవిత్వం రాసి కవిగా మారవచ్చు అనమాట, కవి అవ్వచ్చు అనమాట. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అంటే మీ ప్రయత్నాల్లో నేను మీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సరోజినీ నాయుడు. రైటింగ్ పోయిటరీ ఈజ్ మై హాబీ. పీపుల్ కాల్ మీ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. సిన్స్ మై 14th ఇయర్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ పోయిటరీ. I say that you can also become a poet if you have an urge, vision and creativity. I wish you good luck in all your efforts. ఈ లెసన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి మీనింగ్స్ తెలుసుకుందాం. అర్థాలు: రైట్ రాయుట, పోయిటరీ కవిత్వము, హాబీ అలవాటు, పీపుల్ ప్రజలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా భారత కోకిల, అర్జ్ కోరిక పురిగొల్పు, విజన్ దృష్టి, క్రియేటివిటీ నైపుణ్యం, ప్లూరల్స్ పోయెట్ పోయెట్స్, ఫ్రెండ్స్, పర్సన్ పీపుల్. Urge opposite words: urge discourage, vision blindness, creative uncreative, good bad, poet poetess. Comprehensive questions. What was the hobby of Sarojini Naidu? సరోజినీ నాయుడుకు ఉన్నటువంటి అలవాటు ఏంటి, హాబీ ఏంటి? రైటింగ్ పోయిటరీ. రైటింగ్ పోయిటరీ వాజ్ ద హాబీ ఆఫ్ సరోజినీ నాయుడు. వాట్ డిడ్ ద పీపుల్ కాల్ హర్? ప్రజలు ఏమని పిలుస్తున్నారు సరోజినీ నాయుడును? పీపుల్ కాల్డ్ హర్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. వెన్ డిడ్ షీ స్టార్ట్ టు రైట్ పోయిటరీ?
ఆమె పొయిటరీ రాయడం ఎప్పుడు స్టార్ట్ చేసింది? షీ స్టార్టెడ్ టు రైట్ పొయిటరీ ఇన్ ద ఏజ్ ఆఫ్ 14. 14 సంవత్సరాల వయసులో పొయిటరీ రాయడం స్టార్ట్ చేసిందనమాట, కవిత్వం రాయడం. వాట్ డిడ్ షీ సే టు బికమ్ అ పోయెట్? కవి అవ్వాలంటే ఏం చేయాలని చెప్పింది మనకి సరోజినీ నాయుడు. ఏం చెప్పారు? షీ సెడ్ దట్ యూ కెన్ ఆల్సో బికమ్ అ పోయెట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ అర్జ్, విజన్ అండ్ క్రియేటివిటీ. అంటే మనలో ఆ కోరిక అనేది రావాలి, పురిగొల్పాలన్నమాట. మనకి అలా కవిత్వం రాయాలి అనేది మన మనసులో ఉండాలి. ఆ దృష్టితో మనం ఆలోచించాలి. ఆ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఆ క్రియేటివిటీ అనేది మనకి తెలియాలన్నమాట. అలా ఉంటే మనం కూడా కవి అవ్వవచ్చు అన్నమాట. ఇది ఈ లెసన్కు సంబంధించినటువంటి పార్ట్ 7. దీని తర్వాత వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. దీనికి ముందున్నటువంటి లెసన్స్ ముందు వీడియోల్లో ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసి ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోండి. ద వండరస్ ఉమెన్, క్లాస్ 5, యూనిట్ 5, పార్ట్ 8, ఝాన్సీ లక్ష్మీబాయి. ద వండరస్ విమెన్. Lata as Jhansi Lakshmibai. Who was acting as Jhansi Lakshmibai? Lata. Bharat Mata ki Jai. I was the queen of Jhansi. Being a lady, I exhibited my courage by fighting against the British in the 1857 revolt. My dear children, be brave and stand for the nation. Good luck. Who was acting as Jhansi Lakshmibai? Lata. భారత్ మాతాకి జై అంటే భారత మాతకు జై. ఐ వాజ్ ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. హూ వాజ్ ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ? ఝాన్సీ పట్టణానికి ఎవరు రాణి? లక్ష్మీబాయి. కాబట్టి ఆమె పేరుతోటి కలిపి ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి మనం పిలుస్తుంటాం అన్నమాట. బీయింగ్ అ లేడీ, ఐ ఎగ్జిబిటెడ్ మై కరేజ్ బై ఫైటింగ్ అగెనిస్ట్ ద బ్రిటిష్ ఇన్ ద 1857 రివోల్ట్. అంటే 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేసిందనమాట, తిరుగుబాటు చేసిందనమాట. ఒక లేడీ అయ్యుండి కూడా నేను చాలా ధైర్యంగా ఆ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశాను అని చెప్పి చెప్తున్నారనమాట. మై డియర్ చిల్డ్రన్, బీ బ్రేవ్ అండ్ స్టాండ్ ఫర్ ద నేషన్. అంటే ధైర్యంగా ఉండాలి. బ్రేవ్ అంటే చాలా ధైర్యంగా, ఫియర్లెస్గా ఉండాలి. ధైర్యంగా ఉండి నేషన్ అంటే దేశం కోసం నిలబడాలి, భయం లేకుండా ఉండాలి, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి మనకి చెప్తుందన్నమాట. గుడ్ లక్. లతా యాజ్ ఝాన్సీ లక్ష్మీబాయి. భారత్ మాతాకి జై. ఐ వాజ్ ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. Being a lady, I exhibited my courage by fighting against the British in the 1857 revolt. My dear children, be brave and stand for the nation. Good luck. ఈ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. క్వీన్ రాణి, ఎగ్జిబిటెడ్ ప్రదర్శించెను, కరేజ్ ధైర్యము, ఫైటింగ్ పోట్లాడుట, అగెనెస్ట్ వ్యతిరేకంగా, బ్రేవ్ ధైర్య సాహసములు గల, నేషన్ దేశం, రివోల్ట్ తిరుగుబాటు. ఆపోజిట్ వర్డ్స్ క్వీన్ కింగ్. టిమిడ్ కరేజ్ టిమిడ్, రివోల్ట్ ఒబే, brave cowardly, stand sit, good bad. Plurals lady ladies, queen queens. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం చదివినటువంటి పేరాకు సంబంధించి కొన్ని ప్రశ్నల్ని చూద్దాం.
Who was Lakshmi Bai? Who was Jhansi Lakshmi Bai? Lakshmi Bai was the Queen of Jhansi. Lakshmi Bai ఎవరు? ఝాన్సీకి రాణి. Who was the Queen of Jhansi? ఝాన్సీకి రాణి ఎవరు? Lakshmi Bai. Lakshmi Bai was the Queen of Jhansi. In which revolt did she fight against the British? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి పోరాడినటువంటి ఆ తిరుగుబాటు ఏది? In 1857 revolt, she fought against the British. 1857 తిరుగుబాటు ఆమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిందనమాట. వాట్ వాజ్ హర్ మెసేజ్ టు ద చిల్డ్రన్? పిల్లలకి ఆమె ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? బీ బ్రేవ్ అండ్ స్టాండ్ ఫర్ ద నేషన్ వాజ్ హర్ మెసేజ్ టు ద చిల్డ్రన్. బీ బ్రేవ్ అండ్ స్టాండ్ ఫర్ ద నేషన్ వాజ్ హర్ మెసేజ్ టు ద చిల్డ్రన్. ధైర్యంగా ఉండి దేశం కోసం నిలబడాలి అంటే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఉండాలి అని చెప్పి ధైర్యంగా ఉండాలి అని మనకి చెప్తుందనమాట. ఈ లెసన్కి సంబంధించి ఇది 8వ వీడియో. ద వండరస్ ఉమెన్, క్లాస్ 5, యూనిట్ 5, పార్ట్ 9. మేరీ కామ్. Monica as Mary Kom. Hi, I'm Mary Kom. I'm an Indian boxer. People call me Magnificent Mary. I'm interested in martial arts too. My attitude is don't compromise. You can do it. A strong mind is the key to success. Children, try to fly the Indian flag high in the arena of sports and games. Who was acting as Mary Kom? ఎవరు మేరీ కామ్ లాగా యాక్ట్ చేస్తున్నది ఎవరు? మౌనిక. హాయ్, ఐఎమ్ మేరీ కామ్. ఐఎమ్ అన్ ఇండియన్ బాక్సర్. ఎవరు మేరీ కామ్? ఎవరు ఏం చేస్తుంటుంది? ఇండియన్ బాక్సర్, ఇండియా తరపున బాక్సింగ్ ఆడుతుందన్నమాట. పీపుల్ కాల్ మీ మ్యాగ్నిఫిసెంట్ మేరీ. మ్యాగ్నిఫిసెంట్ అంటే వైభవోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి మేరీ అని ఆమెని పిలుస్తారనమాట. పీపుల్ అంటే ప్రజలు. ప్రజలు ఏమని పిలుస్తారు? మ్యాగ్నిఫిసెంట్ మేరీ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ టూ. నాకు యుద్ధ కళల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తుంది. మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ కళలు అనమాట. మై యాటిట్యూడ్ ఈజ్ డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్. యాటిట్యూడ్ అంటే వైఖరి. నా వైఖరి ఏంటి? డోంట్ కాంప్రమైజ్, ఎప్పుడూ కూడా రాజీ పడద్దు. నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. యూ కెన్ డూ ఇట్, నువ్వు తప్పకుండా చేస్తావు, నువ్వు చేస్తే తప్పకుండా అది నీకు వీలవుతుంది అని చెప్తుంది. డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్. అ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ద కీ టు సక్సెస్. అంటే మన మైండ్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఇది నేను చెయ్యగలను, ఖచ్చితంగా చేస్తాను అని అనుకోవాలన్నమాట. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని చెప్పి అనుకోకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి చాలా ముఖ్యం. దానివలన మనం సక్సెస్ అవుతాం అన్నమాట. ఏ పనైనా సరే పూర్తి చేయగలుగుతాము. అ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ద కీ టు సక్సెస్. చిల్డ్రన్, ట్రై టు ఫ్లై ద ఇండియన్ ఫ్లాగ్ హై ఇన్ ద అరేనా ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఇండియన్ ఫ్లాగ్ని అంటే మన ఇండియా జెండాని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరిగేటువంటి ఆ కార్యక్షేత్రంలో, అరేనా అంటే ఆ ప్లేస్ అనమాట. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరిగేటువంటి ఆ ప్లేస్లో మన జెండా పైకి కనపడేలాగా, హైలో ఉండేలాగా, అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాగా నేర్చుకొని మొట్టమొదటి ప్లేస్లో మన జెండా కనపడే విధంగా, ఎగరవేసే విధంగా మీరు తయారవ్వండి అని చెప్తుందన్నమాట. చిల్డ్రన్, try to fly the Indian flag high in the arena of sports and games. Monica as Mary Kom. Hi, I'm Mary Kom. I'm the Indian boxer. People call me Magnificent Mary. I'm interested in martial arts too. My attitude is don't compromise. You can do it. A strong mind is the key to success. Children, try to fly the Indian flag high in the arena of sports and games.
మనం చదివినటువంటి లెసన్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్: పీపుల్ ప్రజలు, మ్యాగ్నిఫిసెంట్ వైభవోపేత అద్భుతమైన, వైభవోపేతమైన, ఇంట్రెస్టెడ్ ఆసక్తి కలిగి ఉన్నది, మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళలు, యాటిట్యూడ్ వైఖరి, కాంప్రమైజ్ రాజీ, స్ట్రాంగ్ బలమైన, శక్తి కలిగిన, సక్సెస్ విజయం, చిల్డ్రన్ పిల్లలు, ఫ్లాగ్ జెండా, అరేనా కార్యక్షేత్రం, స్పోర్ట్స్ క్రీడలు, గేమ్స్ ఆటలు. ఆపోజిట్ వర్డ్స్: ఇంట్రెస్టెడ్, అన్ఇంట్రెస్టెడ్, స్ట్రాంగ్, వీక్, సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్, హై, లో. ప్లూరల్స్: పర్సన్, పీపుల్, ఆర్ట్, ఆర్ట్స్, చైల్డ్, చిల్డ్రన్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ వాజ్ మేరీ కామ్? మేరీ కామ్ ఎవరు? మేరీ కామ్ వాజ్ అ బాక్సర్. వాట్ డిడ్ పీపుల్ కాల్ హర్? ఏమని పిలుస్తారు ప్రజలు? పీపుల్ కాల్డ్ హర్ మ్యాగ్నిఫిసెంట్ మేరీ. వాట్ డిడ్ షీ ఇంట్రెస్ట్ ఇన్? ఆమెకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది? షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. యుద్ధ కళలలో ఇంట్రెస్ట్ ఉంది. వాట్ వాజ్ హర్ యాటిట్యూడ్? ఆమె వైఖరి ఏంటి? డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్. అంటే ఎప్పుడూ రాజీ పడద్దు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు, నువ్వు చెయ్యి అని. వాట్ వాజ్ హర్ మెసేజ్ టు ద చిల్డ్రన్? ఆమె మనకిచ్చేటువంటి సందేశం ఏంటి? ట్రై టు ఫ్లై ద ఇండియన్ ఫ్లాగ్ హై ఇన్ ద అరేనా ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఆ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరిగేటువంటి ఆ కార్యక్షేత్రంలో మన జెండా పైకి ఎగరాలి అని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ద వండరస్ విమెన్, క్లాస్ 5, యూనిట్ 5, పార్ట్ 10. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. ఈ లెసన్కి సంబంధించి చివరి వీడియో. ఆఫ్టర్ విట్నెసింగ్ ఆల్ ద ఈవెంట్స్, మై పేరెంట్స్ రియలైజ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్. With confidence and commitment in their voice, they said, "Go ahead, my dear, and prove yourself." They assured me to send me to school every day. ఆఫ్టర్ విట్నెసింగ్ ఆల్ ద ఈవెంట్స్ అంటే అక్కడ జరిగినటువంటి ఆ ఈవెంట్స్ అన్నీ చూసిన తర్వాత మై పేరెంట్స్ రియలైజ్డ్ గ్రహించారు. వాళ్ళ పేరెంట్స్, ఎవరి పేరెంట్స్? అమీనాస్ పేరెంట్స్ ఏం గ్రహించారు? మై పేరెంట్స్ రియలైజ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్. ఎడ్యుకేషన్ అంటే విద్య అనేది ఎసెన్షియల్, అవసరము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది అవసరము అని గ్రహించారు. విత్ కాన్ఫిడెన్స్ అండ్ కమిట్మెంట్ ఇన్ దేర్ వాయిస్ అంటే గట్టి నమ్మకంతో, నిబద్ధతతోటి. కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం, కమిట్మెంట్ అంటే నిబద్ధత. కమిట్మెంట్ తోటి, కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ వాయిస్లో ధ్వనిస్తుందనమాట, వాళ్ళ మాటల్లో తెలుస్తుందనమాట. దే సెడ్ వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు? గో అహెడ్ మై డియర్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు కూడా బాగా చదువుకొని నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పారనమాట. దే అష్యూర్డ్ మీ టు సెండ్ మీ టు స్కూల్ ఎవ్రీ డే అంటే వాళ్ళు హామీ ఇచ్చారు. అష్యూర్ అంటే హామీ ఇవ్వటం అనమాట. ప్రతిరోజు కూడా స్కూల్కి పంపిస్తాము అని హామీ ఇచ్చారనమాట. ఆఫ్టర్ విట్నెసింగ్ ఆల్ ద ఈవెంట్స్, మై పేరెంట్స్ రియలైజ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్. విత్ కాన్ఫిడెన్స్ అండ్ కమిట్మెంట్ ఇన్ దేర్ వాయిస్, దే సెడ్, గో అహెడ్ మై డియర్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. దే అష్యూర్డ్ మీ టు సెండ్ మీ టు స్కూల్ ఎవ్రీ డే. మీనింగ్స్: విట్నెసింగ్ అంటే సాక్ష్యం ఇస్తోంది, సాక్ష్యం ఇవ్వడం అనమాట. అక్కడ ఆ ఈవెంట్స్ అన్నీ చూశారు కదా. ఈవెంట్స్ అంటే సంఘటనలు. పేరెంట్స్ తల్లిదండ్రులు. రియలైజ్డ్ గ్రహించెను. ఏమని గ్రహించారు? ఎడ్యుకేషన్ విద్య, ఎసెన్షియల్ అవసరము, కాన్ఫిడెన్స్ నమ్మకము, కమిట్మెంట్ నిబద్ధత, వాయిస్
స్వరం. ప్రూవ్ నిరూపించు. అష్యూర్డ్ హామీ ఇచ్చారు. సెండ్ పంపుట. స్కూల్ పాఠశాల. ఎవ్రీడే ప్రతిరోజు కూడా పాఠశాలకు పంపిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారనమాట. ఆపోజిట్ వర్డ్స్: విట్నెస్ ఇగ్నోర్, రియలైజ్ డిస్బిలీవ్, ఎసెన్షియల్ ఇన్ఎసెన్షియల్, కాన్ఫిడెంట్ డౌట్ఫుల్, కమిట్మెంట్ బీట్రయల్, ప్రూవ్ డిస్ప్రూవ్, అష్యూర్ మిస్లీడ్. ప్లూరల్స్: ఈవెంట్ ఈవెంట్స్, పేరెంట్ పేరెంట్స్, స్కూల్ స్కూల్స్. హూ వాజ్ రియలైజ్డ్? ఎవరు రియలైజ్ అయ్యారు? ఎవరు గ్రహించారు? ఎవరు తెలుసుకున్నారు? అమీనాస్ పేరెంట్స్. అమీనా వాళ్ళ తల్లిదండ్రులు. అమీనాస్ పేరెంట్స్ వర్ రియలైజ్డ్. వాట్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ ద చిల్డ్రన్? పిల్లలకి ఏమి అవసరం? ఎడ్యుకేషన్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ ద చిల్డ్రన్. విద్య అనేది పిల్లలకి అవసరం. వాట్ డిడ్ దే సే? అమీనా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు? గో అహెడ్ మై డియర్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే ప్రతిరోజు బడికి వెళ్తూ బాగా చదువుకుంటూ నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పి చెప్పారనమాట. వాట్ డిడ్ హర్ పేరెంట్స్ అష్యూర్? దే అష్యూర్డ్ హర్ టు సెండ్ హర్ స్కూల్ ఎవ్రీడే. వాళ్ళ తల్లిదండ్రులు ఏమని హామీ ఇచ్చారు? అష్యూర్ అంటే హామీ ఇవ్వటం. ఏమని హామీ ఇచ్చారు? దే అష్యూర్డ్ హర్ టు సెండ్ హర్ స్కూల్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా స్కూల్కి పంపిస్తాము అని చెప్పి చెప్పారనమాట. ఈ సంఘటనలు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసి వాళ్ళు రియలైజ్ అయ్యి విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి స్కూల్కి పంపిస్తాము ప్రతిరోజు, నీలో ఉన్నటువంటి టాలెంట్ని నువ్వు నిరూపించుకో అని చెప్పి ఆ అమ్మాయిని బడికి పంపించడానికి హామీ ఇచ్చారనమాట. అష్యూర్ అంటే హామీ ఇవ్వడం అనమాట.